వెల్కమ్ టు విటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సోనుషరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరీష్ రావు తానేదో పోరాట యోధుల్లా ఫీల్ అవుతున్నాడు. ఫోన్ ట్యాప్ చేయించి సత్య హరిచంద్రుల్లా మాట్లాడుతున్నారు. వాటాల నుంచి డైవర్షన్ కోసమే మాకు నోటీసులు. రేవంత్ రెడ్డి బావమరిది అక్రమాలు బయటపెడతా మాజీ మంత్రి హరీష్ రావు. తిరుమలగిరి మండలంలో కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ. క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గణేష్. పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామ సర్పంచ్ రీకౌంటింగ్ వాయిదా. ఏజీపీ సమయం కోరడంతో ఈ నెల 27కు వాయిదా వేసిన జడ్జి బిఎస్ఎన్ సుమ్మబాల. ఇక డీటెయిల్స్ చూస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతున్నాడన్న విషయం ఆయన మర్చిపోయారు. తానేదో పోరాట యోధుల్లా హరీష్ రావు ఫీల్ అవుతున్నాడని ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. 5 ఏళ్ల పాటు నీచాతి నీచంగా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిచంద్రులా మాట్లాడుతున్నాడని తెలిపారు. సొంత ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా కవితని స్పష్టం చేసిందని ఐలయ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా చేస్తున్నారని హరీష్ రావు తెగ బాధపడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్తది కాదని గత 2 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట యోధుడిని, నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్ళుగా ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరవుతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతోమంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడు. మీ 10 ఏళ్ల పాలనలో మీ స్కాములు, మీ కాళేశ్వరం దోపిడీ, మీ మిషన్ భగీరథ దోపిడీ ఎక్కడ చూసినా 10 సంవత్సరాలు తెలంగాణను దోపిడీ చేసి ఉద్యమకారుల మీద, ఇలా పోరాటం చేసిన వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టి ఇలా అనగదొక్కాలని చూసిర్రు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మలను, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పంపి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక ఇలా మీరు సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయినారు, ఇలా 2 జూబ్లీహిల్స్ కంటోన్మెంట్లో ఓడిపోయినారు, పార్లమెంట్లో 0 వచ్చింది. మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అవాక్కులు చెవాక్కులు పేలుతున్న హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సిగ్గు శరం ఉంటే మీరు తిన్నది మా ముఖ్యమంత్రి కక్కిస్తాడు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇవాళ నువ్వు, మీ బామ్మది, మీ మామ, మీ మరదలు కవిత, మీ సంతోష్ రావు ఇప్పటికే జైలు ఉండేవాళ్ళు. కానీ ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా చట్టం తన పని తాను చేసుకుపోతుంటే నువ్వు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు, ఇలా భార్యాభర్తలు మాట్లాడితే దాని ఫోన్ ట్యాపింగ్, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్, అధికారుల ఫోన్ ట్యాపింగ్, సిగ్గు తప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికి ఇలా విచారణకు పోతుంటే నేనేదో పోరాట యోధుని, నేనేదో ఉద్యమకారుని, ఆ రోజు ఉద్యమాన్ని రగిల్చి ఇవాళ పెట్రోల్ తెచ్చి అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె హరీష్ రావు ఇవాళ మా ప్రభుత్వం గురించి, మా ముఖ్యమంత్రి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా మీ బండారం బయటపడుతుంది. మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా మీ పార్టీకి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారని హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే నాలుక కోసం తస్మాత్ జాగ్రత్త. హరీష్ రావు నువ్వు ఒక దొంగవు, ఒక చీటరు. తెలంగాణ ఉద్యమం. రేవంత్ రెడ్డి, నీ కుంభకోణాలు, నీ వాటాల పంచాయతీలు ప్రజలకు అర్థమవుతోందని, డైవర్షన్ కోసం మాకు నోటీసులు ఇస్తున్నావని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే మా పార్టీ నాయకులకు నోటీసులు ఇస్తావు. పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పుడు మా కేటీఆర్కి నోటీసులు ఇచ్చావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని నాకు నోటీసులు ఇచ్చావని అన్నారు.
గతంలో నువ్వు నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసి నీ చెంప చెల్లుమనేలాగా తీర్పు ఇచ్చాయని తెలిపారు. అయినా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉందని 2 ఏళ్ల నుండి డ్రామా ఆడుతున్నావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు, నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి బావుమరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు, ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు, మరి కోల్ ఇండియాలో గాని అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని గతంలో సింగరేణిలో గాని ఎప్పుడైనా -10 నుంచి -20 టెండర్లు పోతుండే. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావుమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు, ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది, ఎవరనుకుంటే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికెట్ వస్తుంది. 9E బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ టెండర్లు రద్దు చేయాలి. దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన. ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్. దీని మీద వెంటనే బీజేపీ స్పందించాలని, నిజానిజాలు బయటకు తీయాలని, ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని, ఈ అవినీతి సొమ్మును కక్కించాలని, ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్ లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో 62 కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా మంజూరైన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గణేష్ పికెట్లోని క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి తహసీల్దార్ భిక్షపతితో కలిసి అందజేశారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడుతూ పేదింటి కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా వివాహం చేసిన ప్రతి పేద కుటుంబానికి 1,116,000 రూపాయలను అందజేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరింత త్వరగా మంజూరు అవుతున్నాయని తెలిపారు. పొద్దుటూరి రాధిక ఎక్కడున్నారమ్మా? రాధిక గీత అలివేల్ మంగ అంద మహాలక్ష్మి విఎస్ సుష్మా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సమక్షంలో జరగవలసిన పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామ సర్పంచ్ రీకౌంటింగ్ ఈ నెల 27కు వాయిదా పడింది. కోర్టు ఇచ్చిన ఇంట్రిమ్ ఆర్డర్తో సంబంధిత అధికారులు పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక బ్యాలెట్ పేపర్లను కోర్టుకు అప్పగించారు.
సర్పంచ్ ఎన్నిక ఓట్ల రీకౌంటింగ్ నిన్న జరగాల్సి ఉండగా ప్రభుత్వం తరపున ఏజీపీ కొంత సమయం కావాలని కోరడంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బిఎస్ఎన్ సుబబాల ఈ నెల 27కు వాయిదా వేయడంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన సర్పంచ్ ఎన్నిక రీకౌంటింగ్ వాయిదా పడింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మంద సల్మాన్ హత్యకు నిరసనగా ఆ పార్టీ అగ్రనేతలు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద భారీ ధర్నాకు దిగారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని గేటు వద్దనే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోపలికి అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కంప్లైంట్ మీరు కావాలంటే కూర్చోండి. కలవాలండి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. మీరు కల్పిస్తారా సార్? ఇక్కడ గేట్ కలుపుతారు, మీరు చెప్తారుగా గేట్ కట్టేది లేదు సార్. మీరు అర్థం చేసుకోండి. డీజీపీ గారు వెంటనే అర్థం చేసుకోండి సార్. ఇది ఆఫీస్ సార్. డీజీపీ గారు ఎక్కడ కలుగుతారు చెప్పండి. డీజీపీ గారు ఎక్కడ కలుగుతారండి? అరాచకాలు మాట్లాడడానికి వచ్చండి, హత్యలు మాట్లాడడానికి వచ్చండి. మీకు ఇన్వాల్వ్ మీకు కలవడానికి కోసం వాళ్ళతో మాట్లాడుకోండి, అంతేగాని ఇక్కడ కూర్చోడానికి మీరు కల్పిస్తారా? మీరు కల్పిస్తారా చెప్పండి. ఎవరో ఒకరిని రిప్రజెంటేషన్ తీసుకోమనండి. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. డీజీపీ గారికి ప్రేయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మా ఎమ్మెల్సీ లెటర్ రాశాడు. మాకు దిక్కు మొక్కు లేకుండా ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టారు. మీరు లేదు డీజీపీ గారు ఆ తర్వాత మనిషికి ఇచ్చారన్నారంటే అక్కడికి వచ్చి ఇచ్చేస్తాం. మీరు మాతో కుదిరిపడే కార్యక్రమం చేయమాకండి. ఇది మంచిది కాదు. ఇప్పుడైనా అక్కడ మాట్లాడండి. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న మంచు తుఫాను కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
హడ్సన్ వీల్ సమీపంలోని 196 హైవేపై ప్రతికూల వాతావరణం వల్ల 100కు పైగా కార్లు ట్రక్కులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. గంటకు 40 మైళ్ల వేగంతో గాలులు వీయడం, రోడ్లపై మంచు పెరిగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. 12 మందికి స్వల్ప గాయాలవ్వగా ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరీష్ రావు తానేదో పోరాట యోధుల్లా ఫీల్ అవుతున్నాడు. ఫోన్ ట్యాప్ చేయించి సత్య హరిచంద్రుల్లా మాట్లాడుతున్నారు. వాటాల నుంచి డైవర్షన్ కోసమే మాకు నోటీసులు. రేవంత్ రెడ్డి బావమరిది అక్రమాలు బయటపెడతా మాజీ మంత్రి హరీష్ రావు. తిరుమలగిరి మండలంలో కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ. క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గణేష్. పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామ సర్పంచ్ రీకౌంటింగ్ వాయిదా. ఏజీపీ సమయం కోరడంతో ఈ నెల 27కు వాయిదా వేసిన జడ్జి బిఎస్ఎన్ సుమ్మబాల. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.